ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం గం గణపతయే నమః. వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరో. ఉమామహేశ్వరాభ్యాం నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనేభ్యశ్చ రాహవే కేతవే నమః. సూర్యాది నవగ్రహ దేవతాయే నమః. వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా మీనరాశిలోకి ఈ మార్చి 14వ తేదీ నుండి కూడా సూర్యభగవానుడు తన యొక్క సంచారాన్ని పూర్వాభాద్ర నక్షత్రము, ఉత్తరాభాద్ర నక్షత్రము, రేవతి నక్షత్రంలో సంచారాన్ని కావిస్తూ, అలాగే మార్చి 11వ తేదీ నుండి కూడా మిథున రాశిలో వక్రగతిలో ఉన్నటువంటి గురు మహానుభావుడు రుజుమార్గంలో ప్రయాణం చేస్తూ అత్యంత బలవంతుడై తన యొక్క దృష్టి బలము చేత ఎన్నో రాసుల వాళ్ళకి శుభాలని చేకూరుస్తూ, అలాగే బుధగ్రహము ఈ యొక్క మార్చి నెలలో మరియు ఏప్రిల్ నెల వరకు కూడా మరి ఆయన కుంభరాశిలో రాహువుతో తన యొక్క సంచారాన్ని గడుపుతూ, శుక్ర భగవానుడు మార్చి 2 నుంచి ఏప్రిల్ 1 వరకు కూడా దాదాపుగా మనకి ఈ యొక్క మీనరాశి అయినటువంటి ఉచ్చస్థితగతుడై, అట్లాగే రాహువు కుంభరాశిలో, కేతువు సింహరాశిలో, అలాగే కుజభగవానుడు రాహువుతో కలిసి దాదాపుగా ఏప్రిల్ 1వ తేదీ వరకు కూడా కుంభరాశిలో సంచారం చేస్తూ, మీనరాశిలో ఉన్నటువంటి శని భగవానుడితో ఏప్రిల్ 2వ తారీఖు నుండి కూడా తన యొక్క ప్రయాణాన్ని ఆచరిస్తూ చేస్తూ ఉన్నాడు. ముఖ్యంగా ఈ యొక్క సూర్యుడు మీనరాశిలో ప్రవేశించే సమయాన్ని మనము మీన సంక్రమణము అంటారు. ఇది మార్చి 14 నుంచి ఏప్రిల్ 15వ తేదీ వరకు కూడా ఈ సూర్య భగవానుడు మీనరాశిలో సంచరిస్తూ, మిగతా గ్రహాలన్నీ కూడా ఈ విధంగా సంచరిస్తూ, చంద్రుడు 2.5 రోజులకి ఒక్కొక్క రాశిని సంచరిస్తూ మేషాది మీనరాశి పర్యంతము ఏ రాశుల వారికి, అట్లాగే అశ్విన్యాది రేవతి నక్షత్ర పర్యంతం ఏ నక్షత్రాల వారికి, అట్లాగే ఒక్కొక్క రాశిలో కూడా నామాక్షరాలు కలిగినటువంటి వారందరికీ కూడా ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతులు ఏ విధంగా వారిని పరిపాలిస్తూ, కొంతమంది రాశుల వారికి శుభాలని, కొంతమంది రాశుల వారికి ఇబ్బందుల్ని కలుగజేస్తూ ఉంటాయో తెలుసుకుంటూ, మరి మేషరాశి పర్యంతము మీనరాశి వారికి ఈ మార్చి 14వ తేదీ నుండి ఏప్రిల్ 15వ తేదీ వరకు ఏ విధమైనటువంటి గ్రహ స్థితిగతులు కల్పింపజేస్తూ ఉంటాయో తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి మార్చి 14వ తేదీ నుండి ఏప్రిల్ 15వ తేదీ వరకు కాలచక్రంలో గ్రహస్థితులను కనుక గమనించినట్లయితే, ద్వితీయంలో ఉన్నటువంటి కేతువు, 12లో ఉన్నటువంటి గురుడు, ఈ మార్చి 11వ తేదీ నుండి గురు భగవానుడు ఈ కర్కాటక రాశి వారికి 12వ స్థానంలో ఉండి రుజుమార్గంలో ప్రయాణం చేసేటటువంటి పరిస్థితి. అంటే తమ యొక్క సొంత రాశికి ప్రయాణాన్ని గావిస్తూ ఉంటాడు 12 నుంచి. అంటే కాస్త ఏదైనా అప్పుల బాధ ఉన్నా, ఆర్థిక బాధలున్నా, అనుకున్నటువంటి ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ఎదుగుదల లేనటువంటి వాళ్ళకి కొంతవరకు అనుకూలతలు కలగడానికి అవకాశాలు ఉంటాయి. అట్లాగే ధనస్థానంలో బ్యాంకింగ్ స్థానంలో ఉన్నటువంటి కేతుగ్రహం వలన కొంతమంది కర్కాటక రాశి వారికి ఎక్కడున్నా సరే, విదేశాల్లో ఉన్నా, ఈ దేశంలో ఉన్నా, ప్రతి ఒక్కరికి ఫోన్ చేతుల్లో ఉండదు ముందు. ఆ ఫోన్ వల్లనే సమస్యలు చాలా వస్తాయండి. ఆర్థికంగా, వ్యాపారంగా ఎన్నో అనుకూలతలు ఉన్నప్పటికీ కూడా ఈ ఫోన్ల ద్వారా కొంతమందికి ఆ ఫోన్ల ద్వారా తెలిసిన వాళ్ళ నెంబర్లలోంచి ఏదైనా సరే ఒక యాప్కి సంబంధించినటువంటి లింకు రావటము, వాళ్ళ మనవాళ్ళు పంపించారని చెప్పి లింకు ఓపెన్ చేస్తే అది తెలియకుండా ఒక హిప్నటైజ్. ఒకానొకప్పుడు పూర్వకాలంలో ఒక మనిషి ఇంకో మనిషిని చూసినప్పుడు నేత్రాల ద్వారా, ఒక స్పర్శ ద్వారా, అంటే ఒక బొట్టుని పెట్టడం ద్వారా, విభూతిని పెట్టడం ద్వారా, స్పర్శ ద్వారా కావచ్చు, నేత్రాలతో వారిని దర్శించడం ద్వారా కావచ్చు, వీరి యొక్క నెగిటివ్ ఎఫెక్ట్ వారి మీద పడి వారి ఒంటి మీద ఉన్నదంతా కూడా ఒలిచిచ్చిన పరిస్థితులు ఒకానొకప్పుడు ఉండేవి. బంగారం కావచ్చు, ఇంట్లో ఉన్న డబ్బును కూడా తీసుకొచ్చి ఇచ్చిన పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు అట్లా కాదు. సెల్ ఫోన్లలోనే మొత్తం కడిగేస్తున్నారు, గుండు చేసేస్తున్నారు. సెల్ ఫోన్లో మిమ్మల్ని ఎదురుకుండా పెట్టుకొని వాళ్ళు ఎవరో మీకు తెలియదు,
ఎదురుకుండా వాళ్ళు మాట్లాడరు, మీరెవరో వాళ్ళకి తెలియదు, మీ నెంబర్ తెలుసు, మీ అకౌంట్లో ఉన్న డబ్బులు వాళ్ళకి వెళ్ళాలి, అది ఒక్కటే తెలుసు. మరి ఈ కేతువు చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటుంది. కాబట్టి కొంతమందికి బ్యాంకులో మార్చి 29 ఆల్రెడీ ఎన్నో జరిగిపోయినాయి. కొంతమందికి ఈ యొక్క బ్యాంకులోంచి అమౌంట్లు తెలియకుండానే ఆ లింకుల ద్వారా మొత్తం ఆ యొక్క నష్టాలు కలగడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. చదువుకున్న వాళ్ళే ఎక్కువగా మోసపోతున్నారు. నాకు ఎన్నో ఫోన్లు వస్తూ ఉంటాయి, ఎంతోమంది చెబుతున్నారు అదొక ట్రాన్స్లోకి వెళ్ళిపోతున్నామండి, మా దగ్గర ఉన్న డబ్బంతా లాక్ చేసేస్తున్నాము, ఆ లాక్ ఓపెన్ చేయాలంటే మళ్ళీ ఎక్స్ట్రా డాలర్లో లేకపోతే డబ్బులో కట్టాలంటున్నారు, మళ్ళీ ఆ డబ్బులు అప్పు తీసుకొచ్చి ఇస్తున్నాం, అమ్మేసిస్తున్నాం, మొత్తం క్లోజ్ అయిపోతున్నాయి, అవి సైబర్ క్రైమ్లో పెట్టినా అవి తిరిగి రావట్లేదని చెప్పి చాలామంది అంటున్నారు. ఎందుకంటే ప్రజెంట్ కూడా గ్రహస్థితులు బాగాలేదండి కొన్ని నెలల బట్టి. దానివల్లనే బుధగ్రహం యొక్క అనుకూలతలు లేక ఈ పరిస్థితులు అన్నీ జరుగుతాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఏ విషయం ఏ పని చేయాలన్నా ఒకరికి నలుగురు కుటుంబంలో ఆలోచించుకొని చేయండి. తర్వాత లబోదిబో అని బాధపడకండి. ఆల్రెడీ ఉన్నదంతా పెట్టేస్తారు. తర్వాత మాలాంటి గురువులు ఏదన్నా పూజ చేసుకోమన్నా చేసుకోలేని పరిస్థితుల్లో ఉంటారు, మానసికంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు. కాబట్టి ఏదైనా సరే మీకు మీరు అనుభవించండి సిస్టమ్ని. లేకపోతే ఏదో పూజనో పునస్కారమో చేసుకోండి, లేకపోతే శాశ్వతంగా ఉండే ఒక ఇల్లో లేకపోతే స్థలమో బంగారమో వెండో ఇవి జాగ్రత్త చేసుకోండి తప్ప లింకులు ఓపెన్ చేసి లేనిపోని అత్యాశ ద్వారా మాత్రం వెళ్ళకండి దయచేసి. ముఖ్యంగా కర్కాటక రాశి వారికి ఇందాక చెప్పుకున్నట్టుగా 12లో గురువు, ద్వితీయంలో కేతువు, 2 పాపగ్రహాలు, 2 పాపస్థానాల్లో ఉండి ఇబ్బందులు పెడుతున్నాయి. మరి అష్టమంలో ఉన్నటువంటి కుజగ్రహము ఇది దాదాపుగా ఏప్రిల్ 2వ తేదీ వరకు కూడా ఈ కర్కాటక రాశి వారికి అష్టమ కుజుడు మహావేధని, సంతానపరంగా కావచ్చు, స్టాక్ మార్కెట్లో షేర్స్లో పెట్టుబడి పెట్టిన వాళ్ళు కావచ్చు, అట్లాగే ఉద్యోగరీత్యా అనవసరమైనటువంటి ప్రమోషన్లు వస్తాయనుకుంటే అది కాస్త మిస్ అవ్వటం కావచ్చు, అది కొంతమందికి ప్రేమ వ్యవహారాల యందు ఆత్మహత్య ప్రయత్నాలు చేసుకునేటటువంటి పరిస్థితులు కావచ్చు, విపరీతమైనటువంటి మానసిక ద్వేషాలు ఎక్కువగా పెంచుకోవటము, లేకపోతే నరఘోషలు మీ మీద ఎక్కువగా పడటము, ప్రయాణాలలో ఎప్పుడూ ప్రమాదాలు జరగటము, విపరీతమైనటువంటి సర్జరీలు జరగటము, ఆకస్మికంగా ధనాన్ని నష్టపోవటము, ఒకటి కాదు ప్రయాణాలైతే కనుక ఎన్ని ప్రమాదాలు అన్ని ప్రమాదాలు మీ దగ్గర దాకా వచ్చి కొంతమందికి జన్మజాతకంలో గనక యోగించే గనక దశలు అంతర్దశలు నడిచి కాపాడబడే గ్రహాలు గనక మీకు పరిపాలిస్తుంటే ఈ గ్రహాల యొక్క స్థితిగతులన్నీ కూడా మిమ్మల్ని కాపాడబడతాయి జన్మజాతకంలో కనుక అనుకూలంగా ఉంటాయి. అదే జన్మజాతకంలో కనుక మీకు ఇంకా ఘోరమైనటువంటి ఇదే కుజుడో రాహువో, ఎందుకంటే కుజరాహులు అష్టమంలో కలిసి ఉన్నారండి, మహా డేంజర్ ఇది. ఇదే వీళ్ళు కనుక మీ జన్మజాతకంలో ఒక ధనస్థానంలో ఉంటే ఆర్థికమైన ధన నష్టము, సంతాన స్థానంలో ఉంటే సంతానపరమైనటువంటి నష్టము, అట్లాగే ఏదైనా ఇన్సూరెన్స్ పరంగా కొంతమంది ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయి, పిల్లలకి ఏదైనా గిఫ్ట్గా కొనివ్వాలి, ఒక ఇల్లో లేకపోతే భూమో ఏదో ఒకటి అనుకుంటారు. ఆ ఇన్సూరెన్స్లో ఏది పడితే ఆ ఇన్సూరెన్స్లు నమ్మి పెట్టిన వాళ్ళకి వాళ్ళు టోకరా వేసేస్తారు, ఆ ఇన్సూరెన్స్ డబ్బులు కూడా భూస్థాపితం అయిపోతాయి. కొంతమందికి ఇన్సూరెన్స్ డబ్బులు తీసుకొస్తున్నప్పుడు ఎవరో ఒకరు మాయగమ్మేసి అది బ్యాంకుల్లోనే ఎక్కువగా జరుగుతాయి. బ్యాంకు నుంచి వచ్చేటప్పుడు కావచ్చు, బండ్ల మీద వెళ్ళేటప్పుడు కావచ్చు, మీకు తెలియకుండానే ఆ యొక్క డబ్బుని కూడా క్లోజ్ చేసేస్తారు. లేకపోతే కుటుంబంలో ఫ్రెండ్స్ ద్వారా ఎవరో ఒకళ్ళు ఆ విషయాన్ని కనిపెట్టి డబ్బులు మళ్ళీ మేము తిరిగిస్తాం, మీకు ఎక్కువ వడ్డిస్తామని చెప్పి డబ్బుని కొలగొట్టే పరిస్థితులు కావచ్చు. ఇట్లా ఆకస్మికంగా ఎన్నో రకాలైనటువంటి విపరీత కష్టాలు, నష్టాలు, ప్రమాదాలు, దరిద్రాలు మీ చెంతన ఉంటాయి కర్కాటక రాశి వారికి. ఆరోగ్యం క్షీణిస్తుంది. ఎందుకంటే మార్చి 14వ తేదీ నుండి ఏప్రిల్ 15వ తేదీ వరకు కర్కాటక రాశి వారికి సూర్యుడి యొక్క మీన సంక్రమణం అనేటటువంటిది, మీనరాశిలో రవి సంచారము శనితో కలిసి ఉండడం ద్వారా ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదురవుతాయి. భార్యాభర్తల మధ్య సరైనటువంటి మాట పలకరింపులు ఉండదు, ఇద్దరు ఎడమోం పెడమోంగా ఉంటారు. ఆర్థికంగా ప్రయాణాల రీత్యా ఉద్యోగంలో కొంతమంది ఉద్యోగాలు తొలగిపోవటము, అది వదిలేసి ఏదైనా వ్యాపారం చేసుకోవాలనే సంకల్పం కలగటము, దానికి ఏదైనా పెట్టుబడి పెట్టాలంటే తెలియని భయము, ఆందోళన, భార్య ద్వారా భర్త ద్వారా ఒకరికొకరికి అవమానాలు, అనుమానాలు, అసలు రెండో పెళ్లి చేసుకుందాం ఈ దరిద్రం ఎందుకనేటటువంటి పరిస్థితి ఇద్దరిలో ఎవరికొకరికి రావటము, ఇవన్నీ కూడా జన్మజాతకంలో గనక లింక్ అయి ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా జాతక విశ్లేషణలు చేయించుకోవడానికి ప్రయత్నాలు చేసుకుంటూ ఉండండి. వచ్చినాయని భయపడద్దు. గోచారం వినంగానే మా అందరికీ జరిగిపోతాయని భయపడకండి. కర్కాటక రాశి వారికి బాగాలేదట, ఏది జాతకం బాగాలేకపోతేనే కర్కాటక రాశి వారికి బాగోదు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి.
ముఖ్యంగా 9వ స్థానంలో ఉన్నటువంటి రవిశనులు మార్చి 27 వరకు శుక్రుడు ఉండడం ద్వారా విద్యార్థులకి విద్య యందు ఆసక్తి తగ్గుతుంది. విద్యపరంగా ఏదైనా దూర ప్రయాణాలకి ప్రయాణం చేయాలనుకుంటారు. ఉన్నతమైనటువంటి విద్యాభ్యాసం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ఇంట్లో తండ్రి గారికో లేకపోతే ఇంట్లో ఆర్థికపరమైనటువంటి పరిస్థితులు సహకరించక వీరికి ఆ యొక్క విద్యాభ్యాసం అనేది కుంటుపడే అవకాశం ఉంటుంది. ఎవరైనా సరే భూములు కానీ కట్టినటువంటి గృహాలు కానీ అమ్ముదాం అనుకుంటే గవర్నమెంట్ ద్వారా మీకు కొన్ని లేనిపోని ఎలిగేషన్స్ వచ్చేసి ఆర్థికంగా మీరు కొంత వారికి కట్టాల్సి వస్తుంది. అది అప్పు తీసుకొచ్చి కట్టే పరిస్థితులు కూడా ఎదురవుతాయి. ఏప్రిల్ 2వ తేదీ నుంచి కుజుడు, శని, రవి ముగ్గురు కలిసి ఉంటారండి. ఇది మహా పరిస్థితులు ఇబ్బంది. ప్రయాణాలు ఎందుకు తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. తండ్రి గారి యొక్క ఆరోగ్యము లేకపోతే భార్యాభర్తల మధ్య ఎడబాటులు, అట్లాగే ఆకస్మికంగా జరిగేటటువంటి ప్రయాణాల్లో కొంత ప్రమాద సంఘటనలు మిమ్మల్ని జీవితంలో తేరుకోలేనటువంటి పరిస్థితులు కర్కాటక రాశి వారికి కలుగజేస్తున్నాయి. కాబట్టి ఎటు చూసినా కూడా ఈ యొక్క కుజరాహువులు, రవి, శనులు, అట్లాగే బుధుడు కూడా అష్టమంలోనే ఉండి ఆయన వక్రించి బంధువుల నుంచి అవసరం లేనటువంటి కొన్ని ఇబ్బందులు మీకు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. వాళ్ళ ఘోష వలన మీరు ఎదగలేకపోతున్నారని లోపల కుంచిత భావం పెరిగిపోతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. అవసరమైతేనే బంధువులతో మాట్లాడండి, లేకపోతే మాట్లాడకుండా మౌనైన కర్తవ్యం. మౌనంగా మీ పనులు మీరు చేసుకుంటూ వెళ్ళిపోయారనుకోండి, ఏ ఘోషలు మిమ్మల్ని ఏం చేయవు. కాబట్టి కర్కాటక రాశి వారు ముఖ్యంగా నేను ఆల్రెడీ మా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠమునందు మార్చి 2వ తేదీ నుండి మే 10వ తేదీ వరకు కూడా నిత్యము కూడా ఈ గ్రహాలకి సంబంధించినటువంటి జపతపాలు జరుగుతూనే ఉన్నాయి. అట్లాగే ఆ దేవతలకి, గ్రహాల యొక్క అధిష్టాన దేవతలకి జప పారాయణలు జరుగుతున్నాయి. ముఖ్యంగా మార్చి 18వ తేదీ సుబ్రహ్మణ్య పాశుపత రుద్రహోమము, అట్లాగే ఏప్రిల్ 17వ తేదీన హనుమత్కి సంబంధించినటువంటి హనుమత్ రుద్ర పాశుపత హోమము, వాటితో పాటుగా నవగ్రహ నక్షత్ర మృత్యుంజయ పాశుపత హోమాలు ఇవన్నీ కూడా విశేషంగా జరుపుతూ ఉన్నాము శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో. ఆల్రెడీ కొంతమంది దానికి చక్కగా సహకరించి వారు వంతుగా వారు ఆ యొక్క పాజిబిలిటీస్ చేసుకోవడానికి చేసే ప్రయత్నం అండి ఇది. కొన్ని రాశుల వారికి ఆల్రెడీ నేను పోయిన వీడియోలో చెప్పాను. అట్లాగే ఎవరైనా జన్మజాతకరీత్యా చూపించుకోవాలనుకుంటే పీఠానికి ఫోన్ చేయండి. ముఖ్యమైన ఈవెంట్స్ కొన్ని ఉంటాయి, విద్య కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, లేకపోతే సంతానపరమైనటువంటి సమస్యలు ఏవైనా కావచ్చు. అది గర్భవిచ్ఛిన్న దోషాలా, సంతానం ఏడిపించటమా, సంతానం సరిగ్గా చూడకపోవటమా, సంతానం విదేశాల్లో ఉండి కూడా వీరు చేసినటువంటి అప్పులు తీర్చలేక వీరు బాధలు పడటమా, లేకపోతే ముఖ్యంగా ల్యాండ్ లిటిగేషన్స్, అన్నదమ్ముల మధ్య సమస్యలు, ఇట్లా ఏవైతే కొన్ని ఈవెంట్స్ పరంగా ఇబ్బందులు పడుతున్నారో జాతకంలో అవి ఎప్పుడు తీరుతాయి, ఎప్పుడు మనం అనుకున్న ఈవెంట్స్ శుభప్రదం అవుతాయి అనేటటువంటిది తెలుసుకోవాలనుకుంటే పీఠానికి ఫోన్ చేయండి. చక్కగా మీ యొక్క జన్మజాతక విశ్లేషణ మీరు వినండి. దానికి తగ్గట్టుగా ఏదైనా పరిహారాలు ఉంటే మీరు ఆచరించేవి కొన్ని ఉంటాయి, మాలాంటి బ్రాహ్మలు పురోహితులు ఆచరించేటటువంటివి కొన్ని ఉంటాయి. కాబట్టి జన్మజాతకాన్ని ప్రతి ఒక్కరూ కూడా నమ్మాల్సిందే. దాన్ని బట్టే మనకి గ్రహాలు నడిపిస్తున్నాయి. గోచారం అనేటటువంటిది జన్మజాతకానికి ఒక అద్దం లాంటిది. కాబట్టి పూర్తిగా గోచారం మీద ఆధారపడకండి. లేనిపోని భావనలతో లోపల ఫీల్ అవ్వకండి. ఒక్కోసారి మంచి జరుగుతుంది అనుకుంటే మేము చెప్తే అది చెడు జరగచ్చు, చెడు జరుగుతుంది అనుకుంటే మంచి జరగచ్చు. కాబట్టి నిత్యము దైవారాధన చేసుకునే వాళ్ళకి ఏ భయం ఉండదు. నిత్యము తను నమ్ముకొని పనులు చేసే వాళ్ళకి, బద్ధకం లేకుండా పనిచేసే వాళ్ళకి, సమయానుసారంగా సమయాన్ని పాటించేటటువంటి వాళ్ళకి ఆ భగవత్ శక్తి ఎప్పుడూ వీరిని వెన్నంటే ఉంటుంది. మాలాంటి గురువుల యొక్క ఆశీర్వచనం మీకు ఎప్పుడూ ఉంటుంది. ఓం శ్రీమాత్రే నమః.